విశాఖలో సముద్రం నానాటికి ముందుకు చొచ్చుకొస్తుంది. ఇక తీరం కోతకు గురవుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలకు ఆర్కే బీచ్ పార్కు కోతకు గురైంది. దీంతో టూరిస్టుల్లో ఆందోళన మొదలైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. తరచూ ఏర్పడుతున్నటువంటి అల్పపీడనాలు వాయుగుండాల ప్రభావంతో విశాఖ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతుంది. తరచుగా వస్తున్నటువంటి అల్పపీడనాల ప్రభావంతో ఏదైతే ఆ సముద్రం అల్లకల్లోలంగా మారడం, తీరాన్ని భారీ అలలు రాకాసి అలలు తాగడంతో దాని ప్రభావం ఆ ఒత్తిడికి గురైనటువంటి సముద్ర తీరం అంతా కూడా కోతకు గురవుతున్న పరిస్థితి. గత 4 రోజులుగా కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో కురిసినటువంటి వర్షాలకి అదేవిధంగా సముద్రం ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆర్కే బీచ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ బీచ్లో ఉన్నటువంటి ఇది ఒక పార్కు, చిల్డ్రన్ పార్కు. ఈ విశాఖపట్నంలో ఆర్కే బీచ్కి వచ్చినటువంటి పర్యాటకులు అందరూ కూడా ఇక్కడ ఆహ్లాదంగా గడపాల్సినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కోతకు గురవుతున్న పరిస్థితి. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాళ్ళని గోడ కూడా అంటే రక్షణ గోడ ఏదైతే ఉందో రక్షణ గోడ కూడా ఈ వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి కూలిపోవడం జరిగింది. పూర్తిగా పార్కు సగానికైతే మొత్తం అంతా కుంగిపోయింది. వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఆ బీచ్ రోడ్లో ఉన్నటువంటి పార్క్ ప్రాంతాన్ని అంతా కూడా సముద్రం అలల తాకిడికి జారిపోవడం కూడా జరిగింది. ప్రమాదకరంగా మారుతూ ఆ పార్కు సగ భాగం సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇది తరచుగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితిగా స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సముద్రం అలలు మరింత పెరిగి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ పార్కులన్నీ కూడా కనుమరుగైపోయే అవకాశాలు ఉన్న ప్రమాదం ఉన్నట్టుగా కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఆర్కే బీచ్తో పాటు అటు భీముల వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతున్న నేపథ్యంలో గత 3 నెలల క్రితం కూడా వచ్చినటువంటి తుఫాను కారణంగా ఈ సగం కోతకు గురైంది. ఆ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు అయితే దీనికి రక్షణ కూడా మళ్ళీ నిర్మించాలని చెప్పి అంచనాలు కూడా వేసిన నేపథ్యంలోనే ఇంకా పనులు ప్రారంభం కాకముందే మరింత ముందుకి సముద్ర అలలు తాకిడి రావడంతో ఈ పార్కు స్థలం అంతా కూడా సముద్రంలో కలిసిపోతూ జారిపోతున్న పరిస్థితి. చాలా ప్రమాదకరంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్పక తప్పదు. మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి బీచ్లన్నీ కూడా ఇదే పరిస్థితిని తలపిస్తున్నాయి. ఇక మరికొంచెం ఇక్కడ ఆర్కే బీచ్ నుంచి మరికొంచెం ముందుకు వెళ్తే ఏదైతే పార్క్ హోటల్ ఉందో ఆ పార్క్ హోటల్ ప్రాంతం కూడా ఇటీవల కురిసినటువంటి వర్షాలకైతే సగం వరకు కూడా కుంగిపోవడం జరిగింది. ఇది తరచుగా కూడా ఇక్కడ చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద జీవీఎంసీ అధికారులు, సముద్ర తీర పరిరక్షణ అధికారులు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ కోతకు గురవుతున్నటువంటి ప్రాంతానికి రక్షణ కల్పించి గతంతో కంటే కూడా పూర్తిగా బలమైనటువంటి గోడలు నిర్మించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పక తప్పదు. మరి అధికారులు ఈ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి. లేని పక్షంలో ఇక్కడ బీచ్ రోడ్లో ఆహ్లాదాన్ని పంచేటువంటి ఈ పార్కులన్నీ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పి స్థానికులు అయితే ఆవేదన చెందుతున్న నేపథ్యంలో అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన దీనికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టి రక్షణ గోడలు నిర్మించాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వాయుగుండం తీరం దాటి ముప్పు తప్పినప్పటికీ కూడా మరో 3-4 రోజుల్లో మళ్ళీ మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ఈ సముద్రపు తీర